అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ వీడియో. మన ఛానల్లో ఈ వీడియో పెడితే మాత్రం నాకు మంచి ఆదరణ అయితే వస్తూ ఉంటుంది. అదేంటి అంటే గురు పుష్యయోగం. గురు పుష్యయోగం గురించిన చాలా విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మీరు ఇవి కొన్ని చోట్ల వినుండొచ్చు, వినకపోయి కూడా ఉండొచ్చు, కానీ మీకు మాత్రం తప్పనిసరిగా మంచి యూస్ఫుల్గా ఉంటాయి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి ఉన్నాయండి. దయచేసి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసి నాకు అక్కడ మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి గురు పుష్యయోగం ఎప్పుడు వచ్చిందో చెప్తాను. 21/11/24 ఈరోజే. ఎందుకు అంటే ఈరోజు కార్తీక మాసం, అలాగే గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజుని మనం గురు పుష్యయోగంగా చెప్తూ ఉంటాం. గురువారం గురు భగవానుడు బృహస్పతికి చాలా ప్రత్యేకం. ఈరోజు నార్మల్గానే గురువారం రోజు బంగారం కొంటే చాలా మంచిది. అలాంటిది ఈ గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజుని బంగారం కొంటే ఇంకా మంచిది. మన ఛానల్లో ఇంతకుముందు చాలా వీడియోస్ ఈ గురు పుష్యయోగం గురించి నాకు తెలిసి స్టార్టింగ్ గురు పుష్యయోగం అవనియండి, మైత్రేయి ముహూర్తం గురించి మన ఛానల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడు అన్ని ఛానల్స్లో వాళ్ళు వస్తున్నాయి. అయినా పర్వాలేదండి. మంచి ఎవరి ద్వారా జరిగినా మంచే కదా, అందుకని. సరే, ఈ గురు పుష్యయోగం గురించి పెట్టినప్పుడు చాలామంది 2-3 ఇయర్స్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, అక్క మేము ముక్కు పొడకు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నా సరే కష్టపడి ముక్కు పొడకు అంత బంగారం కొన్నామక్క, ఇన్ని తులాలు కొనుక్కున్నాము, అన్ని తులాలు కొనుక్కున్నాము, నిజంగా మేము అనుకోలేదు ఈ విధమైన బంగారం కొనుక్కుంటామని చెప్పి కమెంట్స్ రూపంలో నాకు షేర్ చేస్తూ వస్తున్నారండి. నేను కావాలంటే దానికి ప్రత్యేకంగా వీడియోస్ కూడా చేశాను. అవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ గురు పుష్యయోగం మన ఛానల్లో చూసి బంగారం ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సంతోషాన్ని నాతో కమెంట్స్లో షేర్ చేస్తారని అనుకుంటాను. ఎందుకంటే అవి చూసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతానండి. సరే, అయితే ఈ బంగారం ముఖ్యంగా నిన్నే కామెంట్ వచ్చిందండి. ఏంటంటే అక్క గురు పుష్యయోగం రోజు షష్ఠీ తిథి ఉంది, బంగారం కొనుక్కోవచ్చా? మీకు ఏ తిథి ఉన్నా ఆ రోజు మీకు సంబంధం లేదండి. గురువారం పుష్యమి నక్షత్రం ఇది మాత్రమే మీరు చూసుకోవాలి. అయితే ఇంకా మంచి సమయం ఏంటి అని కూడా నేను చెప్తాను. ఆ సమయంలో కొంటే ఇంకా మంచిది. అది కూడా నేను ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. అంతేగాని షష్ఠీ తిథి ఉంది కదా, ఏం పర్వాలేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ బంగారం కొనడానికి అప్పు చేయకూడదు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు. మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత తగ్గ బంగారం కొనుక్కోండి. అక్క ఎంత పెట్టినా ఈ రోజుల్లో 1 గ్రామ్ 10,000 పెట్టినా కూడా రావట్లేదక్క అనుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది. ఎంతో కొంత ఒక అనాయత్తులో కొంచెం గుండు సూదంతైనా బంగారం కొనుక్కోండి, అంతే నేను చెప్పగలిగేది. అయితే ఈరోజు బంగారం కొనుక్కోవచ్చు. ఇక వేరే ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు వెండి కొనుక్కోండి. బంగారం లేదు కొనలేము అంటే వెండి కొనుక్కోండి. అయితే ఈ బంగారాన్ని ఈరోజు గురువారం రోజు ఏ సమయంలో కొంటే ఇంకా మంచిది అంటే ఈరోజు పుష్యమి తిథి మనకి 3:40 నిమిషాల వరకే ఉందండి పుష్యమి నక్షత్రం. అందుకని ఆ ముందే కొనేసుకోండి. అంటే మన నక్షత్రం ఉన్నప్పుడే కొనుక్కుంటేనే మంచిది. అయితే ఈ సమయం ఏంటంటే గురుహోర. నేను మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుంది. గురుహోర అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఆ సమయంలో షాప్స్ తీయరు కదక్క అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఆ టైంలో డబ్బులు కట్టేసినా పర్వాలేదు. లేదు అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంటన్నర ఆ ప్రాంతంలో కొనుక్కోండి, చాలా చాలా మంచిది. అక్క మాకు సమయాలు కుదరవక్క, మేము ఎప్పుడు కొనుక్కోవాలంటే మీరు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 3:40 లోపు ఎప్పుడైనా కొనుక్కోండి. ఆఫీస్కి అక్క కొంతమంది అడుగుతున్న విషయం ఏంటంటే అక్క బంగారం ఆ రోజు విడిపించుకోవచ్చా అంటే నిజంగా చాలా మంచిదండి. రేపు బంగారాన్ని విడిపించుకొని ఇంటికి తెచ్చుకోండి. మీకు బంగారం తాకట్టుకు వెళ్ళదు, మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం అయితే మీకు వస్తుంది. ఇది నేను స్వయంగా చెప్తున్న విషయం అండి. అలాగే ఆ రోజు డబ్బులు కట్టి మరుసటి రోజు బంగారం తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చండి. ఆన్లైన్లో కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. ఈ విధంగా మనం బంగారాన్ని ఈ సమయంలో కొనుక్కుంటే మంచిది. లేదంటే 3:40 లోపల ఎప్పుడైనా బంగారం కొనుక్కోవచ్చు. మన ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ప్రీతి, కానీ ఇప్పుడు అందరి ద్రాక్షలాగా దూరంగా వెళ్ళిపోయిందండి.
బంగారం కొనాలంటే మధ్యతరగతి మానవులకి చాలా చాలా కష్టమైన పని. అది నాకు తెలుసు. కానీ ఒక గుండు సూది బంగారమైనా కొనుక్కోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదో ఒక రూపంలో మళ్ళీ సంవత్సరం తిరిగే లోపల డబ్బులనేవి మీకు చేకూరి బంగారం కొనుక్కునే పరిస్థితి అంటే తులాలు తులాలు, 100 తులాలు, 200 తులాలు మాకు బంగారం వచ్చేస్తుందా అంటే అంత అయితే నేను చెప్పనండి. మనకి అవసరమైనంత మన స్తోమతకి తగ్గట్టు బంగారం అయితే మనం సమకూర్చుకోగలుగుతామని మనకి చెప్తున్నారండి. గురువారం రోజు పుష్యమి నక్షత్రం బంగారం కొనుక్కుంటే. అయితే ఈ బంగారాన్ని కొనుక్కుని మంచి పనే. కానీ ఆ రోజు ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఏంటి అంటే ఒక పసుపు రంగు పట్టు క్లాత్ దొరికితే చాలా మంచిది. అది తీసుకోండి ఒక చతురస్రాకారంలో. లేదు అంటే నార్మల్ పసుపు రంగు క్లాత్ ఏదైనా లైనింగ్ క్లాతో, బ్లౌజ్ పీసో ఏదో ఒకటి. దాన్ని శుభ్రంగా ముందు రోజే పసుపు నీళ్ళతో శుభ్రంగా తడిపి ఎండబెట్టేసుకొని రేపు ఉదయం అంటే గురువారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో, లేదు అంటే 9 గంటల నుంచి 10 గంటల సమయంలో మీరు ఆ పసుపు రంగుకి 4 వైపులా పసుపు కుంకుమ పెట్టి మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాంట్లో ₹1 నాణెం, లేదు అంటే బంగారం ఏదైనా కాయిన్ ఉంటే పెట్టుకోండి, చాలా మంచిది. లేదు అంటే వెండి నాణెం, అదైతే ఇంకా మంచిది. ఆ 2 లేవు అక్క అనుకున్న వాళ్ళు ₹1 నాణాన్ని అందులో పెట్టి దాన్ని ఒక మూటలా కట్టి మీరు పూజ గదిలో పూజ చేసుకొని మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోండి. ఎందుకంటే పసుపు అనేది గురు భగవానుడికి, బృహస్పతికి చాలా ఇష్టం. పట్టు వస్త్రం అయితే చాలా మంచిది. ఇక వెండి బంగారం అంటే మహాలక్ష్మీదేవికి ప్రీతికరం. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం అయితే మీకు తప్పకుండా వస్తుంది. అయితే నేను వీడియోస్ పెడుతున్నానండి, పూజకి రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నాను. అవి ఈ యొక్క ఉమాస్ క్యూట్ హోమ్లో బిజినెస్ సంబంధించి పెడుతూ ఉండడం వల్ల టైం కుదరకపోవడం వల్ల నేను ఉమాస్ టిప్స్ అనే మన సెకండ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మైత్రేయి ముహూర్తం కూడా నేను ఆ ముందు వీడియోలో ఉమాస్ క్యూట్ హోమ్లో చెప్పాను. ఉమాస్ టిప్స్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి అని. చాలామంది స్కిప్ చేసి చూడడం వల్ల నేను చెప్పే కొన్ని విషయాలు మిస్ అయిపోవడం వల్ల ఆ వీడియోని మిస్ అయిపోయారు. అప్పటికి నేను మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాను, అలాగే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. కానీ ఎంతమంది మిస్ అయ్యారని నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మీకు నోటిఫికేషన్ రావడం లేదు అని నాకు అర్థం కావడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయి మళ్ళీ నోటిఫికేషన్స్. ఇక తర్వాత ఏంటంటే నేను ఏ ముఖ్యమైన విషయమైనా ఇందులో పెట్టడం కుదరకపోతే తప్పకుండా ఉమాస్ టిప్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి. అందుకనే ఈ వీడియోలో కూడా నేను గురు పుష్యయోగం రోజు కొన్న బంగారం ఏం చేయాలని చెప్పి ఎలా శుద్ధి చేసుకోవాలని నేను ఉమాస్ టిప్స్లో నేను అప్లోడ్ చేస్తాను. ఉమాస్ టిప్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అదండి గురు పుష్యయోగం గురించిన విషయాలు. అంతేగాని అప్పు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కొనకండి దయచేసి. మీ దగ్గర ఎంత ఉంటే అంత, బంగారం రాకపోతే వెండైనా కొనుక్కోవడానికి ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. అలాగే మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్